ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే. సో, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకునే ముందు మనకి ఒక 2 ఆపరేటర్స్ మీద బేసిక్ ఐడియా ఉండాలి. సో, ఈ 2 ఆపరేటర్స్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. ఈ 2 ఆపరేటర్స్ కూడా మనకి రిటర్న్ వాల్యూస్ అంటే వీటి నుంచి వచ్చే రిటర్న్ వాల్యూ ఖచ్చితంగా బూలియన్ వాల్యూస్ అయి ఉంటాయి. ఓకే. దిస్ దిస్ మెయిన్ ఇంపార్టెంట్. రిలేషనల్ ఆపరేటర్స్‌లో గ్రేటర్ థాన్, లెస్ థాన్, డబుల్ ఈక్వల్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. లాజికల్ ఆపరేటర్స్‌లో ఇవి లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఓకే. ఫస్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే 2 వాల్యూస్‌ని ఓకే. 2 వాల్యూస్‌ని గాని, 2 వేరియబుల్స్‌ని గాని కంపేర్ చేసి వాల్యూస్ ఆర్ వేరియబుల్స్ ఆ 2 వాల్యూస్‌ని కానీ, 2 వేరియబుల్స్‌ని గాని కంపేర్ చేసి మనకి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి రిటర్న్‌గా ఇస్తుంది. అంటే బూలియన్ వాల్యూని రిటర్న్‌గా ఇస్తుంది. ఓకే. సిమిలర్‌గా లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే 2 కండిషన్స్‌ని ఓకే. 2 కండిషన్స్‌ని ఆహ్, ఆ రిలేషన్ కనుక్కుంటది. 2 కండిషన్స్ మధ్య ఉన్న రిలేషన్ అంటే ఆ కండిషన్ 2 కండిషన్స్ ట్రూవా? లేదా 2 కండిషన్స్ ఫాల్సా? లేదా ఒకటి ట్రూ, ఒకటి ఫాల్సా? అలా 2 కండిషన్స్‌ని బేస్ చేసుకొని మనకి ఇంకొక బూలియన్ వాల్యూ అనేది రిటర్న్‌గా ఇస్తుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్. ఓకే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం వీటి రెండిటిని అర్థం చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకి నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను. A = 5, B = 15, C = 10. ఓకే. ఇప్పుడు నేను ఈ యొక్క రిలేషనల్ ఆపరేటర్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఎప్పుడైతే నేను ఏ లెస్ థాన్ బి అంటున్నా, అంటే ఏ 5 ఉంది, బి 15 ఉంది. అంటే ఏ లెస్ థాన్ బి అనేది ట్రూ కాబట్టి మనకి రిటర్న్ వాల్యూ జావా అనేది ఇలా ట్రూ అనే రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ అలాగే ఏ గ్రేటర్ థాన్ బి అంటే ఏ గ్రేటర్ థాన్ బి కాదు కాబట్టి మన రిటర్న్ స్టేట్మెంట్ ఫాల్స్ ఇస్తుంది. ఇలా రిటర్న్ వాల్యూ అనేది ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఓకే. రిలేషనల్ ఆపరేటర్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. ఈ లాజికల్ ఆపరేటర్‌లో ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. సో, ఈ 2 కండిషన్స్‌ని చెక్ చేస్తుందది. ఇప్పుడు ఏ లెస్ థాన్ బి. సో, ఇది ట్రూ. సో, ఇది ట్రూ. ట్రూ అండ్ ఏ లెస్ థాన్ సి. 5 ఈస్ లెస్ థాన్ 10. సో, ఇది కూడా ట్రూ. ట్రూ అంటే మనకి అండ్‌లో ట్రూ వస్తుంది. సో, క కండి ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తుందంటే 2 కండిషన్స్ చెక్ చేసి మనకు ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే. ఇలా మనకి లాజికల్ ఆపరేటర్స్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ లాజికల్ అండ్ రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా క్లియర్‌గా అర్థమైన తర్వాత మనం ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్స్ చూద్దాం. సో, ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకుంటాయి. లాజికల్ ఆపరేటర్స్ అయినా, రిలేషనల్ ఆపరేటర్స్ అయినా యూజ్ చేసుకుంటాయి. సో, ఇక్కడ బేస్డ్ ఆన్ ఒక కండిషన్ ఉందనుకోండి. ఓకే. ఇక్కడ ఒక కండిషన్ ఉంది మనకి. సో, ఈ కండిషన్ ఇప్పుడు ట్రూ అయితే ఆ ప్రోగ్రామ్ అనేది ఒకలాగా వర్క్ అవుతుంది. ఫాల్స్ అయితే అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఇంకోలాగా వర్క్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ కండిషనల్ స్టేట్మెంట్స్. బేస్డ్ ఆన్ ద వాల్యూ ద ప్రోగ్రామ్ బిహేవ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే. ఇప్పుడు చూడండి కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ది కండిషన్. ఓకే. ఈ వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. ఓకే. వి యూజ్ రిలేషనల్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ బికాస్ బోత్ ద ఆపరేటర్స్ రిటర్న్స్ బూలియన్ వాల్యూస్. ఓకే. ఐదర్ ట్రూ అయితే ఒకలాగా బిహేవ్ చేయాలి. ఫాల్స్ అయితే ఒకలాగా బిహేవ్ చేయాలి. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ మీకు ఇంకా క్లారిటీగా ఇప్పుడు నేను దీంట్లో ఉన్న టైప్స్ అన్నీ చెప్తే మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ఐడియా వస్తుంది. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఒక కండిషన్ బేస్ చేసుకొని ట్రూ అయితే ఒకలాగా బిహేవ్ చేయాలి. ఫాల్స్ అయితే ఒకలాగా బిహేవ్ చేయాలి. దాన్నే ఇఫ్ లేదా ఎల్స్ అంటారు. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న డిఫరెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏవుంటాయో జావాలో చూద్దాం. నౌ ద డిఫరెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అవైలబుల్ ఇన్ జావా ఆర్ ఇఫ్, ఎల్స్, స్విచ్. ఓకే. ఈ ఇఫ్‌లో మళ్ళీ నెస్టెడ్ ఇఫ్ ఉంటుంది. ఈ ఎల్స్‌లో మళ్ళీ ఎల్స్ ఇఫ్ లాడర్ ఉంటుంది. తర్వాత ఈ ఎల్స్ ఇఫ్ లాడర్ బదులే మనం స్విచ్ కూడా యూజ్ చేయొచ్చు కొన్ని ప్రోగ్రామ్స్‌లో. ఇప్పుడు వీటన్నిటి మీద ఒక క్లియర్‌గా మనం ఒక ఎగ్జాంపుల్‌తో ఇంకా వాటి డెఫినిషన్స్, ఇంకా వాటి సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్ గురించి తెలుసుకుందాం. ఇఫ్ అంటే ఏంటంటే కండిషన్ సాటిస్ఫై అయితేనే మాత్రమే మనకి అవుట్‌పుట్ అనేది జనరేట్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్స్ అనేదేంటంటే కండిషన్ సాటిస్ఫై కాకపోతే మనకి అవుట్‌పుట్ ఏదో ఒక రిజల్ట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ యూజర్ అనేది ఒక నంబర్ ఇస్తాడనుకోండి. ఏదో ఒక నంబర్ ఇస్తే అది పాజిటివ్ నంబరా, నెగెటివ్ నంబరా ఉండాలి. చెప్పాలి మనం ప్రోగ్రామ్ అనేది. సో, ఇంట్ ఏ = 5 అని యూజర్ ఇచ్చాడనుకోండి. సో, ఇది పాజిటివ్ నంబర్. సో, ఇఫ్ ఇక్కడ కండిషన్ రాసుకోవాలి మనం. ఇక్కడ ఏం యూజ్ చేసామో చూడండి. రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసాం. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్. అంటే 5 > 0. సో, ఇది ట్రూ కాబట్టి మనకి దీంట్లోకెళ్ళి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది.
ఎల్స్ ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం ఈఫ్, ఈఫ్ ఇంకా ఈ ఎల్స్. సో, ఈ 2 అయిపోతాయి ఇప్పుడు మనకు. సో, ఇఫ్, ఎల్స్ మీద ఒక బేసిక్ ఎగ్జాంపుల్, బేసిక్ ప్రోగ్రామ్ చూద్దాం ఇప్పుడు మనం. ఓకే. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఉంది. సో, ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు నేను ఓన్లీ మెయిన్ కోడ్ రాస్తున్నాను. ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను నేను. ఎందుకు స్కానర్ క్లాస్‌కి, ఎందుకంటే మనం యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలి కాబట్టి. దాని పేరు ఎస్‌సి. సో, ఇప్పుడు యూజర్‌ని అడుగుతున్నాం మనం. ఎంటర్ నంబర్. ఎంటర్ ది నంబర్. ఓకే. యూజర్‌ని ఇది నంబర్ అడుగుతుంది. సారీ జస్ట్ ఎ సెకండ్. సో, నంబర్ ఎంటర్ ది నంబర్ అన్నప్పుడు మనం నంబర్ తీసుకోవాలి కాబట్టి నేను ఒక నంబర్‌ని ఇంట్ ఆ నంబర్‌ని స్టోర్ చేసుకోవడానికి నమ్ అనే వేరియబుల్ తీసుకుంటాను. ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌సి డాట్ మనకు తెలిసిన మీద నెక్స్ట్ ఇంట్. సో, ఇప్పుడు ఇది యూజర్ నుంచి నంబర్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఇంట్. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా మనం యూజర్ నుంచి నంబర్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఆ ఇఫ్ ఎల్స్ ఎలా ప్రోగ్రామ్ రాయాలో చూద్దాం. ఫస్ట్ ఇఫ్ పాజిటివ్ నంబర్ పాజిటివ్ అవ్వాలంటే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి కాబట్టి నమ్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే మనం ప్రింట్ యూజర్‌కి ఏమి ఇవ్వాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ద నంబర్ ఈస్ పాజిటివ్. ఓకే. ఇలా ఇఫ్ యొక్క సింటాక్స్ ఉంటుంది. ఇది ఇది ఫాల్స్ అయితే నంబర్ నెగెటివ్ వాల్యూ ఇస్తే యూజర్, ఎల్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ నంబర్ ఈస్ నెగెటివ్. ఇలా మనం యూజర్‌కి పాజిటివ్ ఇస్తే ఇలా ఇస్తాం మెసేజ్, నెగెటివ్ ఇస్తే ఇలా ఇస్తాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం మనం. మనల్ని ఎంటర్ ద నంబర్ అని అడుగుతుంది. సో, ఇప్పుడు నేను ఏదో ఒక నంబర్ 18 ఇచ్చాననుకోండి. ద నంబర్ ఈస్ పాజిటివ్. నేను -7 అని ఇచ్చాననుకోండి. సో, నంబర్ ఈస్ నెగెటివ్. 0 ఇచ్చినా పాజిటివ్ వస్తుంది. ఓకే. ఇన్ థిస్ వే మనకి ఈ ఇఫ్, ఎల్స్ ఎలా సింటాక్స్ రాయాలో బేసిక్ ప్రోగ్రామ్‌తో చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెస్టెడ్ ఇఫ్. ఇప్పటిదాకా మనం ఇఫ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి దాని సింటాక్స్ చూసాం. ఎల్స్ కూడా ఎలా రాయాలో చూసాం. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్. సో, ఇప్పుడు ఈ నెస్టెడ్ ఇఫ్ మీద మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ చూద్దాం. బేసిక్ ప్రోగ్రామ్‌తో మీకు సింటాక్స్ ఎలా రాయాలో తెలుస్తుంది. సో, ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఎగ్జాంపుల్ నెస్టెడ్ ఇఫ్ ద ప్రోగ్రామ్ షుడ్ టెల్ ద పర్సన్ ఈస్ ఎ గర్ల్ అండ్ అబోవ్ 18 సో, అడ్మిషన్ విల్ బి గివెన్ ఎల్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. ఒక గర్ల్స్ క్యాంపస్ ఉందనుకోండి. ఆ గర్ల్స్ క్యాంపస్‌లో 18 అబోవ్ ఉన్న అమ్మాయి ఉండాలి. 18 అబోవ్ అయ్యుండాలి. ఇంకా అమ్మాయి అయ్యుండాలి. అప్పుడే ఆ కాలేజ్‌లో అడ్మిషన్ ఇస్తారు. మెయిల్ అయినా లేదా 18 బిలో ఉన్నా కానీ అడ్మిషన్ అనేది ఇవ్వరు. ఇది మనం ప్రోగ్రామ్ ద్వారా ఎలా మనం ఇన్‌పుట్స్ ఇవ్వగాల్నే అంటే జెండర్ ఇస్తాం. ఇంకా ఏజ్ ఇస్తాం. ఈ 2 ఇచ్చినప్పుడు ఆ ఇన్‌పుట్స్ తీసుకొని ఆ కాలేజ్‌లో అడ్మిషన్ ఉందా లేదా చెప్పాలి ఇప్పుడు మనం. ఇప్పుడు దానికి ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడ ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం సింటాక్స్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో, నేను ఒక స్కానర్ క్లాస్‌లో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవడానికి. ఇప్పుడు ఎంటర్ ది పర్సన్ ఏజ్. ఓకే. ఓకే. ఇప్పుడు డిస్‌ప్లే అవుతుంది మనకి. ఎంటర్ ద పర్సన్ ఏజ్ అని డిస్‌ప్లే. ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి. ఆ ఏజ్ అనే వాల్యూని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. సో, ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌సి డాట్ నెక్స్ట్ ఇంట్. సో, సక్సెస్‌ఫుల్‌గా ఈ ఏజ్ అనే వేరియబుల్‌లో ఇప్పుడు మనం ఏదైతే యూజర్ ఇన్‌పుట్ ఇస్తాడో అది ఇక్కడ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్సన్ యొక్క జెండర్ తీసుకోవాలి. సో, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఎంటర్ ది పర్సన్ జెండర్. ఓకే. ఇప్పుడు మనం తన
ఆ పర్సన్ యొక్క జెండర్‌ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను దాన్ని స్ట్రింగ్ ఫార్మ్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎఫ్ ఆర్ ఎమ్ తీసుకుంటాం కాబట్టి స్ట్రింగ్ ఫార్మ్‌లో తీసుకుంటున్నా. ఎస్‌టిఆర్‌ఐఎన్‌జి స్ట్రింగ్ జెండర్ అనేది వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌సి డాట్ నెక్స్ట్ లైన్. ఓకే. ఎస్‌సి డాట్ నెక్స్ట్ లైన్. సో, ఇప్పుడు మనం సక్సెస్‌ఫుల్‌గా ఈ జెండర్ అనే వేరియబుల్‌లో తన యొక్క జెండర్‌ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఎయిదర్ ఎఫ్ ఆర్ ఎమ్. యూజర్ ఇస్తాడది. సో, ఇప్పుడు మనం యూజర్ నుంచి అన్ని వాల్యూస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ నెస్టెడ్ ఇఫ్ ఎలా వర్క్ అవుతుందో చూడాలి. సో, ఆ కాలేజ్‌లో ఏంటి ఏజ్ 18 కంటే అబోవ్ ఉంటే ఇవ్వాలి. ఇఫ్ ఏజ్ ఈస్ గ్రేటర్ థాన్ 18 ఉంటే అడ్మిషన్ అనేది ఇవ్వాలి. కానీ దీంట్లో ఇంకొక స్టేట్‌మెంట్ ఉంది. ఇప్పుడు ఏజ్ ఈస్ గ్రేటర్ థాన్ 18 ఉంటే ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలని లేదు. తను ఇంకా ఫీమేల్ గూడా అయ్యుండాలి. సో, ఏజ్ 18 కంటే తక్కువుంటే మాత్రం ఎలిజిబుల్ కాదు. సో, ఎల్స్ స్టేట్‌మెంట్ ఇక్కడే రాసేయండి ఫస్ట్. ఎల్స్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏజ్ ఈస్ లెస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ ఏంటి? ఏజ్ అనేది 18 కంటే అబోవ్ ఉండాలి. ఇంకా తను ఫీమేల్ అయి ఉండాలి. మళ్ళా ఇప్పుడు ఇఫ్ జెండర్, జెండర్ ఇక్కడ మనకి స్ట్రింగ్స్‌లో తెలుసు. డాట్ ఈక్వల్స్ అని స్ట్రింగ్ అనేది చెక్ చేస్తది. ఎగ్జాక్ట్‌గా ఉందా లేదా అని. డాట్ ఈక్వల్స్ ఈక్వల్స్ ఇక్కడ ఎస్. ఓకే. అంటే ఫీమేల్ అయి ఉండాలి. జెండర్ అని ఇక్కడ ఏదైతే యూజర్ ఇస్తాడో దాన్ని ఎఫ్ అని ఇస్తే అప్పుడు తను ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. లేదంటే తను ఫీమేల్ కాకపోతే నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. సో, ఎల్స్ ఏజ్ అబోవ్ 18 ఉండి ఫీమేల్ కాకపోయినా సో, ఫీమేల్ అయితే ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. ఫీమేల్ కాకపోతే నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నాట్ ఎలిజిబుల్. యాస్ హి ఈస్ బాయ్. ఓకే. ఇలా మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. దీన్ని రన్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది సరిగ్గా రాదు. అది ఎందుకు రాదో మీకు చెప్తాను ఇప్పుడు. దీనిలో బఫర్ రీడర్ అనేది ఒకటి ఉంటది కాన్సెప్ట్. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అంతా రాసాం. రాసిన తర్వాత రన్ చేస్తే ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు మనకు రాదు చూడండి అవుట్‌పుట్. ఎంటర్ ద పర్సనేజ్ 16. డైరెక్ట్‌గా జంప్ అయిపోతుంది. 16 అని కొట్టంగానే ఏజ్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ అని డైరెక్ట్‌గా వస్తుంది ట్రూ ఇది. కాకపోతే మనకు జెండర్ అడగట్లేదు అసల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 అని ఇచ్చాననుకోండి. 20 ఇచ్చినా గాని నాట్ ఎలిజిబుల్ యాస్ హి ఈస్ ఎ బాయ్ అని వస్తుంది. అసలు జెండర్ అడగకుండానే వెళ్ళిపోతుంది. అంటే ఈ ఈ యొక్క స్ట్రింగ్ వాల్యూని తీసుకోవట్లేదు. సో, ఇప్పుడు తీసుకోవాలంటే ఏం చేయాలంటే మనకి జావాలో ఏం జరుగుతుందంటే ఇమ్మీడియేట్ ఒక ఇంటిజర్ వాల్యూని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్న వెంటనే మనం ఇంకొక స్ట్రింగ్ వాల్యూని ఒక స్ట్రింగ్ వేరియబుల్‌లో స్టోర్ చేసుకోలేం. ఓకే. బఫర్ అనే కాన్సెప్ట్ ఉంటుందిక్కడ. సో, ఎప్పుడైనా మీరు ఒక ఇంటిజర్ వాల్యూ తర్వాత ఒక స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేయాలి. ఇంకొక స్ట్రింగ్ వేరియబుల్‌లో ఒక స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేయాలనుకుంటే మధ్యలో ఇంకా ఎస్‌సి డాట్ నెక్స్ట్ లైన్ అనే ఒక మెథడ్‌ని పెట్టండి. సో, అప్పుడు ఏమైద్దంటే ఇక్కడ బఫర్ అంతా దీంట్లోకెళ్ళిపోతుంది. అప్పుడు ఈ స్టేట్‌మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. సో, ఎంటర్ ద పర్సన్ జెండర్ అని ఈ నెక్స్ట్ స్టేట్‌మెంట్ మనల్ని ఇప్పుడు
యూజర్ దగ్గర నుంచి ఇన్‌పుట్ అడుగుతుంది. అదే ఈ లైన్ పెట్టకపోతే మీరు డైరెక్ట్‌గా ఇది ఇచ్చిన ఎమ్మటే కోడ్ అనేది ఇట్లా ఎళ్ళిపోతుంది ఫాస్ట్‌గా. ఓకే. ఇప్పుడు బఫర్ ఉండదుగా. ఇప్పుడు బఫర్‌నంతా ఇది తీసుకొని మనకి ప్రోగ్రామ్ అనేది క్లీన్‌గా రన్ అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం ప్రోగ్రామ్‌ని. ఎంటర్ ద పర్సన్ ఏజ్. నేను సంథింగ్ లైక్ 19 ఇచ్చాను. ఇప్పుడు మనం పర్సన్ జెండర్ అడిగింది ఫీమేల్. సో, ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. 19 ఇచ్చి మేల్ ఇచ్చాను. నాట్ ఎలిజిబుల్ యాస్ హి ఈస్ ఎ బాయ్. 16 ఇచ్చి ఫీమేల్ ఇచ్చాను. ఏజ్ ఈస్ లెస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. ఇలా మనం ఈ యొక్క నెస్టెడ్ ఇఫ్‌ని యూజ్ చేస్తాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ నెస్టెడ్ ఇఫ్ కాన్సెప్ట్. వి సక్సెస్‌ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ ద ప్రోగ్రామ్ ఇన్ నెస్టెడ్ ఇఫ్. సో, ఒకసారి చూద్దాం. ద ప్రోగ్రామ్ షుడ్ టెల్ ది పర్సన్ ఈస్ ఎ గర్ల్ అండ్ అబోవ్ 18. ఇక్కడ మనం నెస్టెడ్ ఇఫ్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ ఏజ్ ఈస్ అబోవ్ 18 మళ్ళీ ఇంకో నెస్టెడ్ ఇఫ్‌లో ఇఫ్ జెండర్ ఈస్ గర్ల్. అప్పుడు మనం ఒకటి ప్రింట్ చేయాలి. లేదంటే ఎల్స్ అని పెట్టి ఇక్కడే మనకి ఏజ్ లెస్ థాన్ 18 ఉంటే ఇంకొక స్టేట్‌మెంట్ రాయాలి కాబట్టి ఇక్కడ ఎల్స్ ఒకటి ఉంటుంది. ఫీమేల్ కాకపోతే మేల్ అయ్యి ఉంటే ఇంకొకటి రాయాలి కాబట్టి ఇక్కడ ఈ ఎల్స్ ఉంటుంది. ఇలా మనం నెస్టెడ్ ఇఫ్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇస్ ఎగ్జాంపుల్ ఆన్ ఎల్స్ ఇఫ్ లాడర్. ద లాస్ట్ కాన్సెప్ట్ ఇస్ ఎల్స్ ఇఫ్ లాడర్. దీంట్లో తర్వాత స్విచ్ కేస్ మెథడ్. ఈ 2 సిమిలర్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం ఎల్స్ ఇఫ్ లాడర్ ఏంటో చూద్దాం. సో, ఎల్స్ ఇఫ్ లాడర్ ఏంటంటే ప్రోగ్రామ్ వచ్చేసరికి దీంట్లో ద ప్రోగ్రామ్ షుడ్ గివ్ ద గ్రేడ్స్ బేస్డ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్. ఫస్ట్ ఇక్కడ మనం యూజర్ నుంచి మీకు పర్సెంటేజ్ ఎంతొచ్చిందని అడుగుతాం. అడిగిన తర్వాత తను ఎంతో పర్సెంటేజ్ ఇస్తాడు. ఎయిదర్ 60 ఆర్ 70 ఆర్ 80 ఆర్ 95 అబోవ్ ఏదో ఒక పర్సెంటేజ్ ఇస్తాడు. సో, ఆ పర్సెంటేజ్ బేస్ చేసుకొని మనం గ్రేడ్ అనేది అలొకేట్ చేయాలి. తనకు 90 అబోవ్ అయితే ఏ గ్రేడ్, 80-89 అయితే బి గ్రేడ్, 70-79 అయితే సి గ్రేడ్, 40-69 అయితే డి గ్రేడ్, 40 కంటే బిలో వస్తే ఫెయిల్. ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఎల్సిఫ్ లాడర్ యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్‌ని చేద్దాం. సో, ఆల్రెడీ మనకి స్ట్రక్చర్ ఆఫ్ ద జావా ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు నేను మెయిన్ కోడ్ రాస్తున్నాను. ఒక స్కానర్ క్లాస్ తీసుకున్నాను. స్కానర్ క్లాస్‌లో మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. యూజర్ నుంచి కీబోర్డ్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్. ఓకే. ఇప్పుడు ఎంటర్ యువర్ పర్సెంటేజ్. ఓకే. తను సక్సెస్‌ఫుల్‌గా పర్సెంటేజ్ అనేది డిస్‌ప్లే అవుతుంది మనకి. ఇక్కడ ఎట్లా అయితే ప్రింట్ అయిందో ఎంటర్ యువర్ పర్సెంటేజ్ అని డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు మనం యూజర్ నుంచి పర్సెంటేజ్ తీసుకోవాలి కాబట్టి మనం ఒక ఇంటిజర్ వేరియబుల్‌ని ఇక్కడ తీసుకుంటాం. ఇంట్ పర్సెంటేజ్‌ని పీఆర్ అని తీసుకుంటాం. లేదా పీఆర్ ఇట్ ఇస్ ఇనఫ్. పీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్‌సి డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే. ఇప్పుడు పర్సెంటేజ్ అనేది తీసుకున్నాం యూజర్ నుంచి. పర్సెంటేజ్ తీసుకున్న తర్వాత దట్స్ ఇట్. ఇప్పుడు మనం కోడ్ రాయాలి. ఇఫ్ పర్సెంటేజ్ ఈస్ గ్రేటర్ థాన్ 90 కంటే అబోవ్ ఉండి ఇక్కడ మనం ఇంకొక స్టేట్‌మెంట్ కూడా రాయొచ్చు. దీన్ని మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ పర్సెంటేజ్ ఈస్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఉంటే మనకి అంటే 90 అంటే అబోవ్ వస్తే మనకేం ప్రింట్ అవ్వాలి? సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఏ గ్రేడ్. ఓకే. ఇప్పుడు మనం ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేసుకోవాలి. ఎల్స్ ఇఫ్ పర్సెంటేజ్ ఈస్ గ్రేటర్ థాన్ 80 గ్రేటర్ థాన్ 80 అండ్ అండ్ ఇక్కడ మనం గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు అని పెట్టొచ్చు. అంటే 90 వచ్చినా గాని దానికి ఏ గ్రేడ్ వస్తుంది. పర్సెంటేజ్ లెస్ థాన్ 90. ఓకే. తనకేం రావాలంటే బి గ్రేడ్ రావాలి. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ బి గ్రేడ్.
హోప్ యూ ఆర్ అండర్‌స్టాండింగ్ ఎల్‌సిఫ్ లాడర్ ఎలా రాయాలని. ఇప్పుడు నేను మిగతా వాటికి కూడా రాసి చూపిస్తాను. సేమ్ లాగుంటుంది. ఇలానే ఉంటుంది. సో, యాస్ సెడ్ నేను మిగతా ఎల్‌సిఫ్స్ కూడా తీసుకున్నాను. సో, ఇలా మనం ఎల్‌సిఫ్ లాడర్ అనేది రాసుకోవాలి. ఇఫ్ పర్సెంటేజ్ గ్రేటర్ థాన్ 90 అండ్ లెస్ థాన్ 100 ఉంటే ఏ గ్రేడ్. గ్రేటర్ థాన్ 80 అండ్ లెస్ థాన్ అంటే ఏంటి 80-89 రేంజ్‌లో ఉంటే మనకి బి గ్రేడ్ రావాలి. 70-79 ఉంటే సి గ్రేడ్ రావాలి. గ్రేడ్ 40 నుంచి 69 వరకు ఉంటే డి గ్రేడ్. 40 కంటే తక్కువొస్తే ఫెయిల్. సో, మనం ఇక్కడ రాయక్కర్లేదు. డైరెక్ట్‌గా ఎల్‌సిఫ్‌లు రాసిన తర్వాత ఎల్స్ రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనకి ఎంటర్ యువర్ పర్సెంటేజ్ రన్ చేస్తే ఎంటర్ యువర్ పర్సెంటేజ్ అని వస్తుంది. నేను 60 అని టైప్ చేశాననుకోండి. సో, 60 డి గ్రేడ్ వస్తుంది. సో, 40-69 డి గ్రేడ్ కాబట్టి డి. సో, ఇప్పుడు నేను 95 ఇచ్చాననుకోండి. ఏ గ్రేడ్. అలా మనం 85 ఇస్తే బి గ్రేడ్. 77 ఇస్తే సి గ్రేడ్. ఇలా మనకి బేస్డ్ ఆన్ ద గ్రేడ్, బేస్డ్ ఆన్ ద పర్సెంటేజ్ వి విల్ గెట్ ది గ్రేడ్. ఇలా మనం ఎల్‌సిఫ్ లాడర్ అనేది రాస్తాం. హోప్ యూ ఆర్ అండర్‌స్టూడ్ ది ఎల్‌సిఫ్ లాడర్ స్ట్రక్చర్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ స్విచ్ కేస్. సో, బిఫోర్ గోయింగ్ టు స్విచ్ కేస్ జస్ట్ మనం చూద్దాం ఇక్కడ అసలు ఎలా ఉందో. సో, ఇప్పుడు మనకి ఎలా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ యొక్క స్ట్రక్చర్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ స్టేట్‌మెంట్ యొక్క స్ట్రక్చర్ ఎలా? ఇఫ్ కండిషన్ ఇస్తాం. తర్వాత ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ అయితే ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ రాస్తాం. దాని లోపల మనం ఎల్స్ రాసుకోవచ్చు. మనం ఎలా అయితే గర్ల్స్ అడ్మిషన్ ప్రోగ్రామ్ చూసామో. నెక్స్ట్ అలాగే ఎల్‌సిఫ్ లాడర్. ఎల్‌సిఫ్ లాడర్ అనేది ఇందాక ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాం సక్సెస్‌ఫుల్‌గా. ఇప్పుడు మనం స్విచ్ కేస్ చూద్దాం. ద లాస్ట్ టాపిక్ ఈస్ స్విచ్ కేస్. సో, ఈ స్విచ్ కేస్ ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ లైక్ ఎల్‌సిఫ్ లాడర్ యూజ్ చేయకుండా స్విచ్ యూజ్ చేస్తే మనకి హ్యాండీగా ఉంటుంది మనకి. ఇంకా ప్రోగ్రామ్‌లో కూడా మనకి చాలా తక్కువ ఆల్రెడీ ఇది మైన్యూట్ టైమ్ మిల్లీ సెకండ్స్‌లో తీసుకుంటుంది ప్రోగ్రామ్ రన్ కావటానికి. కాకపోతే ఎప్పుడైతే స్విచ్ కేస్ యూజ్ చేస్తే మనకి ప్రాక్టికల్‌గా ఏం జరుగుతుందంటే ఇంకా చాలా తక్కువ టైమ్‌లో అయిపోతుంది స్విచ్ కేస్ అనేది. ఓకే. థట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్విచ్ కేస్. హ్యాండీగా ఉంటుంది. ఇంకా కంపైలేషన్ టైమ్ అనేది చాలా తగ్గిపోతుంది. సో, దీన్నే మనం బ్రాంచ్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. ఓకే. ఇది మనం ఎల్సిఫ్ లాడర్ బదులు యూజ్ చేయొచ్చని చెప్పాను. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. స్విచ్ కేస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ బ్రాంచ్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్. మోస్ట్ ఆఫెన్‌లీ యూజ్డ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఎల్సిఫ్ లాడర్ ఇన్ మెనీ ప్రోగ్రామ్స్ టు రెడ్యూస్ ది కంపైలేషన్ టైమ్ అండ్ ఇట్ ఈస్ హ్యాండీ. ఓకే. నెక్స్ట్ ఈ స్విచ్ కేస్‌లో మనకిక్కడ కండిషన్ ఇక్కడ ఒక నంబర్ ఇచ్చుకుంటాం. అంటే ఒక వేరియబుల్‌ని ఇచ్చుకుంటాం. ఓకే. ఒక వేరియబుల్‌గా లిటరల్ అంటాం దీన్ని. ఇక్కడ కాన్స్టెంట్ లిటరల్స్ ఇచ్చుకోవాలి మనం. ఓకే. ఈ కేసెస్ అనేవి కాన్స్టెంట్స్ అయ్యుండాలి. ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ ఇచ్చుకోవచ్చు. ఈ కేసెస్‌లో ఉన్నాయి కాన్స్టెంట్స్ అయ్యుండాలి మనకి. లైక్ 1, 2, 3 అలా అవ్వచ్చు. లేదా స్ట్రింగ్ అవ్వచ్చు. లేదా క్యారెక్టర్స్ అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదన్నా అవ్వచ్చు. సో, స్విచ్ కేస్ మే టేక్ ఏ వేరియబుల్. అంటే ఇక్కడ వేరియబుల్స్ లైక్ ఇంటిజర్, క్యారెక్టర్, స్ట్రింగ్ ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటుంది. అండ్ విల్ హావ్ కేసెస్ ఇన్ ఇట్. సో, దీంట్లో కేసెస్ ఉంటాయి మనకి. అలా కేసెస్ ఏంటంటే మనకి లిటరల్స్ లైక్ ఏ క్యారెక్టర్స్ లైక్ ఏ, బి, సి అలా ఉండొచ్చు. లేదా స్ట్రింగ్స్ ఉండొచ్చు. లేదా వేరియబుల్స్. మీకు ప్రోగ్రామ్ చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ప్రతి కేస్ కూడా బ్రేక్‌తో ఎండ్ అవ్వాలి. బ్రేక్‌తో ఎండ్ అవ్వకపోతే ఏమవుతుందంటే అది ఫాల్ త్రూ అవుతుంది. ఫాల్ త్రూ అంటే ప్రతి కేసు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్ సాటిస్ఫై అయిందనుకోండి. బ్రేక్ పెట్టలేకపోతే ఇవన్నీ కేసెస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే. దిస్ ఈస్ ద నథింగ్ బట్ స్విచ్ కేస్. ఇప్పుడు ఒకసారి సింటాక్స్ చూద్దాం. స్విచ్ అని రాస్తాం. ఇక్కడ ఒక వేరియబుల్ ఇస్తాం. సో, ఏదో ఒక ఆప్షన్. సో, ఈ ఆప్షన్ ఇక్కడ ఏ కేస్‌లో అయితే మ్యాచ్ అవుతుందో ఆ కేస్ అనేది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 ఇచ్చాననుకోండి. సో, ఇది మ్యాచ్ అవుతుంది. 3 ఇస్తే ఈ థర్డ్ కేస్ మ్యాచ్ అవుతుంది. ఇలా మనకి ఇక్కడ ఏదైతే వాల్యూ ఎక్కడ మ్యాచ్ అవుతుందో కేస్‌లో ఆ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయితాయి. ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాం మీకు అర్థం కావడానికి. ద ప్రోగ్రామ్ షుడ్ డిస్‌ప్లే ద వీక్ డేస్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఈస్ గివెన్. ఫర్ ఎగ్జాంపుల్ 1 కొడితే మండే రావాలి. 2 కొడితే ట్యూస్‌డే రావాలి. 3 కొడితే వెడ్నెస్‌డే. 4 కొడితే ఫ్రైడే. దీన్ని ఎల్సిఫ్ లాడర్‌లో కూడా రాయొచ్చు మనం. ఎలా రాయొచ్చు? ఫస్ట్ యూజర్ నుంచి డే అడుగుతాం. సో, ఇఫ్ డే డబుల్ ఈక్వల్ టు 1 అయితే స్టేట్మెంట్ లోపల సిస్టమ్.ఔట్.ప్రింట్ఎల్ఎన్ మండే. మళ్ళా కింద ఇఫ్ డే డబుల్ ఈక్వల్ టు 2 అలా రాస్తే మనకు చాలా టైం పడుతుంది. ఇంకా అది హ్యాండీ కాదు. కంపైలేషన్ టైమ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఈ ప్రోగ్రామ్‌ని మనం స్విచ్ కేస్ యూజ్ చేసి రాద్దాం. సో, ఇక్కడ మనకి ఏమని అడగాలి యూజర్‌ని ఎంటర్ ది నంబర్ టు గివ్ ది వీక్ డే. వీక్ డే. సో, సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ ప్రింట్ అవుతుంది మనకి డిస్‌ప్లే మీద ఎంటర్ ద నంబర్ టు గివ్ ది వీక్ డే అని. ఇప్పుడు మనం నంబర్‌ని తీసుకోవడానికి డే అని తీసుకుంటున్నాను. డే తీసుకుంటున్నాను. లేదా ఏదో ఒక నంబర్ తీసుకోండి. నం ఈజ్ ఈక్వల్ టు ఎస్‌సి డాట్
నెక్స్ట్ ఇంట్. సో సక్సెస్ఫుల్గా మనం యూజర్ నుంచి నెంబర్ అనేది తీసుకుంటాం. అది తీసుకొని నెంబర్లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు మనం స్విచ్ కేస్ రాయాలి. సో స్విచ్ కేస్ ఎలా రాయాలో చూపిస్తాను మీకు. సో ఫస్ట్ స్విచ్, SWITCH స్విచ్. స్విచ్ ఏం తీసుకోవాలంటే ఇక్కడ మనం స్విచ్‌లో ఏం వాల్యూ తీసుకుంటాం, నమ్ వాల్యూ తీసుకుంటాం. అంటే యూజర్ ఇచ్చిన వాల్యూ ఇక్కడ ఇప్పుడు చెక్ చేసుకుంటున్నది ఇక్కడ. నమ్ ఇక్కడ తీసుకుంటాం మనం. ఓకే. ఇప్పుడు మనం ఈ స్విచ్‌లో కేసెస్ రాస్తాం. కేస్. సో 1 ప్రింట్ అంటే 1 అంటే ఇక్కడ 1 ఇచ్చినప్పుడు 1లో ఏం జరగాలంటే మండే అని ప్రింట్ అవ్వాలి. సో కేస్ 1 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println మండే. ఓకే. ఇది కేస్ 1. ఇంకా మీకేం చెప్పాను, బ్రేక్‌తో ఖచ్చితంగా కేస్ అనేది ఎండ్ కావాలి. లేకపోతే అది ఫాల్ త్రూ అవుతుంది. అంటే అన్ని కేసెస్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో బ్రేక్. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2. కేస్ 2 మళ్ళీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ట్యూస్డే. బ్రేక్. ఇలా మనం అన్ని కేసెస్ తీసుకోవాలి ఇలా. ఇప్పుడు తీసుకొని చూపిస్తాను మీకు. సో ఇలా అన్ని కేసెస్ తీసుకున్నాం. దిస్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ స్విచ్. సో ఇప్పుడు యూజర్ నెంబర్ ఇచ్చారనుకోండి. తను 1 ఇస్తే మండే అని ఇది ఈ ఈ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి బ్రేక్ అయిపోద్ది. తను ఒక 6 ఇచ్చాడనుకోండి. డైరెక్ట్‌గా 6 నుంచి ఇక్కడికెళ్ళిపోతుందది. సో సాటర్‌డే అని ప్రింట్ అయ్యి బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాం. ఎంటర్ ద నంబర్ టు గివ్ ద వీక్ డే. ఇప్పుడు మనం ఏదో ఒక నంబర్ ఇవ్వాలి. 5 ఇచ్చాను నేను. ఫ్రైడే అని వచ్చింది. 6 ఇచ్చాను. సాటర్‌డే అని వచ్చింది. ఇంకా అక్కడ మనం ఒక డిఫాల్ట్ కేస్ కూడా రాసుకోవచ్చు. అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ నంబర్స్ కాకుండా వేరే ఏ నంబర్ ఇచ్చినా గాని. సో DFAULT డిఫాల్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println నాట్ ఏ డే ఇన్వాలిడ్ నంబర్. ఇలా మనకి డిస్‌ప్లే అవ్వాలి. అయి బ్రేక్ అయిపోవచ్చు. సో 7 కాకుండా వేరేదేమన్నా ఇచ్చి లైక్ 9 ఆర్ అట్లా ఇచ్చామనుకోండి. సో ఇన్వాలిడ్ నంబర్ ఫర్ డే. ఇలా మనకి స్విచ్ కేస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. దిస్ ఈస్ ద దిస్ ఈస్ హౌ వి రైట్ ది switch case. This is the syntax of switch case. Hope you all understood the switch case. So till now successfully we have discussed all the conditional statements like switch case, ఇంకా else if ladder, nested if, ఇంకా సింపుల్ ఇఫ్, వీటి యొక్క సింటాక్సెస్ ఇంకా క్లారిటీగా మొత్తం తెలుసుకుందాం. This is the end of the conditional statements. Hope you all understood and loved the conditional statements video. Thank you. Thank you.